వానికి ఏముండదు. ఇక పొద్దున్న లేస్తే ఓటే. మొన్న ఇదే జిల్లాల వరంగల్ యాదవ్ సోదరులు కొందరు వేసుకున్నవాడు ధర్నా చేసిన రోడ్డు మీద పనికి మాలిన విధవ. జనగామ జిల్లా కొడకండ్లలో ఆయన పర్యటన సందర్భంగా అక్కడ జరిగినటువంటి సభలో మాట్లాడుతూ చాలా అనుచితమైన వ్యాఖ్యలు ముఖ్యంగా యాదవుల మీద గొల్లకుర్మల మీద చేసినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో గొల్లకుర్మలందరికీ గొర్రెల పంపిణీ చేస్తా, వీళ్ళని కోటీశ్వర్లను చేస్తారు 3 ఏళ్లలో అని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండు. కానీ ఇప్పటికీ సగం మందికి మాత్రమే ఇచ్చిండు, మిగతా సగం మందికి ఇవ్వలేదు. గొర్రెలు వస్తాయనే ఆశతోటి ఇవాళ రాష్ట్రంలో సుమారు 28,000 మంది 2 ఏళ్లుగా డీడీలు తీసి ఒక్కొక్కరు 31,250 చొప్పున డీడీలు తీసి వేచి చూస్తా ఉండ్రు. డీడీలు తీసిన వాళ్ళకి గొర్రెల పంపిణీ చేయండి, మిగతా సగం మందికి కూడా గొర్రెల పంపిణీ చేయండి అని చెప్పి అధికారులకి అనేక రూపాలలో మెమొరాండాలు ఇచ్చినాము, మంత్రి గారికి ఇచ్చినాము, ఎమ్మెల్యేలకు ఇచ్చినాము. అయినా ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మేము గొర్రెల మేకల పెంపకందారుల సంఘం GMPS ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక రూపాలలో ఆందోళనలు ఉద్యమాలు చేసినాము. ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించినాము. రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెలతో రోడ్ల దిగ్బంధం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తప్పని పరిస్థితులలో ఇవాళ అప్పుల పాలైనటువంటి గొల్లకుర్మలు రోడ్లెక్కిన్లు. అంటే రోడ్లెక్కడానికి కారణం ఇవాళ ప్రభుత్వం. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆయన సభలో మాట్లాడుతూ కొంతమంది వెధవలు రోడ్లెక్కిన్లు, ఇదే వరంగల్ జిల్లాలో రోడ్లెక్కిన్లు, ధర్నాలు చేసిండ్లు అని చెప్పి మాట్లాడుతాడు. అంటే ఇవాళ వెధవలు అనే పదాన్ని ఎవరు వాడతారండి? ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నువ్వు వెధవలని మాట్లాడుతుంటే ఇది ఎక్కడన్నా ఉపయోగించే లాంగ్వేజేనా? ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టుగా లాంగ్వేజేనా అనేది అర్థం చేసుకోవాలి. ఇది వెనుకట దొరలు వాడే లాంగ్వేజ్. అంటే ఇంకా ఫ్యూడల్ భూస్వామ్య లక్షణాలని ముఖ్యమంత్రి గారు వదులుకోనట్టుగా కనబడుతుంది. కాబట్టి గొల్లకుర్మలు యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు ఉన్నాయి. మీరిచ్చే గొర్రెల పంపిణీ, మీరిచ్చే గొర్రెలతోటి కోటీశ్వర్లు కాలే, ఇవాళ అప్పుల పాలయ్యిండ్లు. మీరు మాట్లాడుతూ ఇంకొక మాట అన్నారు, ఏంటిది అయ్యా ఓట్ల కోసం రాజకీయాలు చేస్తారు కొంతమంది అని చెప్పి అన్నారు. ఎవరు వాడుకున్నారు వీళ్ళ ఓట్లను? మొత్తం ప్రజానికం చూస్తున్నాను. ఈ రాష్ట్రంలో మొన్న జరిగిన 2018 ఎన్నికలలో గొల్లకుర్మలందరూ మీకు ఓట్లేసిండ్లు. ఎందుకు? గొర్రెలు ఇస్తారని చెప్పి ఆశ పెడితే కొంతమందికి ఇచ్చిళ్ళు, మిగతా వాళ్ళకి ఇస్తారు కావచ్చు అనే ఆశతోటి మీకు ఓట్లేసి రెండోసారికి అధికారంలో తీసుకొచ్చిండ్రు. అంటే ఓట్లను ఉపయోగించుకున్నది మీరు, ఇవాళ గొల్లకుర్మల్ని అన్ని రకాలుగా ఉపయోగించుకున్నది మీరు. గొల్లకుర్మలను నీతిని ప్రదర్శించిళ్ళు. ఎప్పుడు ముఖ్యమంత్రి గారిని గొల్లకుర్మలు ఒక్క మాట కూడా మాట్లాడలే. ఇంత ఉద్యమం జరిగినా ఎన్నడూ వ్యక్తిగతంగా మేము మాట్లాడినటువంటి సందర్భాలు కూడా లేవు. కానీ ఇవాళ ఆయన స్థాయికి ఎవరు వెదవాలనేది ఇలా ప్రజలు గమనిస్తా ఉండ్రు. ఎందుకంటే ఇవాళ మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి గారి మాటలున్నాయి. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులందరికీ గొల్లకుర్మలందరికీ ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మీరిచ్చిన గొర్రెలతోటి కోటీశ్వర్లు కాదు, రోడ్డున పాలైన్లు. కాబట్టి తక్షణం ముఖ్యమంత్రి గారు ఈ మాటల్ని వెనక్కి తీసుకొని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి గొల్లకుర్మలందరికీ గొర్రెల పంపిణీ చేయడంతో పాటు తమ సమస్యల్ని పరిష్కారం చేయాలి. అదే రకంగా మొత్తం రాష్ట్రంలో ఉన్న యాదవులందరికీ గొల్లకుర్మలందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.